పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. చెక్కి 2 మ్యారేజెస్ కదా. అవును, ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది. అది మేము సీడీలు క్యాసెట్లు తెలంగాణ తర్వాత విప్లవం తయారు చేసేవాళ్ళము. అక్కడ మాధవ్ నగర్ అంటేనేమో అక్కడ స్టూడియో ఓనర్ కొడుకు ఆపరేటరు. ఇక్కడ వీళ్ళు పోయినప్పుడు ఆయన ఇంటర్మీడియట్ చదివి ఉండి ఈమె డిగ్రీ చేస్తుంది. అప్పటికి సెకండ్ ఇయర్లో ఏమో ఉన్నది. ఆయనను ఇష్టపడితే మేము చెప్పినాము, బిడ్డ నీకు తగడు, నువ్వు జర్నలిజం చేస్తున్నావు, నువ్వు పబ్లిక్లోకి పోయేటోడు. ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా స్టూడియోలో ఉంటాడు. అట్లా ఉండేటానికి కుదరదమ్మా, నువ్వు ఒకవేళ చేసుకుంటావా, నువ్వు పీజీ కంప్లీట్ అయినాక నీ కాలమే నువ్వు నిలబడ్డ తర్వాత చేసుకోవాలి బిడ్డ, ఇప్పుడు తగదు అని చెప్పితే వినకుండా ఇంటికి వెళ్ళి పారిపోయి అని చేసుకున్న తర్వాత ఒక 15-20 రోజులు వెతికి ఇక నేనైతే అడ్డం పడిపోయినాను. ఇక తర్వాత అడ్రస్ తెలిస్తే నేనే రప్పించేసాను. వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉండరు. మళ్ళీ వాళ్ళ పిల్లల తండ్రి ఇక నేను చంపేస్తానని మాట్లాడిండంట. అయితే అక్కడ స్టూడియోలో ఆపరేటర్ వాడు లేకుండా స్టూడియో నడవదు. స్టూడియో మూతపడితే మళ్ళీ తండ్రి వాడు నా ఇంటికి రావద్దు కానీ స్టూడియోకి వస్తే నేను వాడికి జీతం ఇస్తా అని అంటే, మరి పోవన్నా మామయ్య అని అంటే పో అని చెప్పినాం. ఎందుకంటే రిలేషన్ అవుతుంది, పెరుగుతుంది, పో అని అంటే అట్లా కొంతకాలం పోయిండు. వాడు స్టూడియోకి పోతుండే, మా కూతురు ఏమో ఇది కాలేజీకి పోతుండే. అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడే మొదలు పెట్టిండంటే, ఇక నువ్వు పంజాబ్ డ్రెస్సులు వేసుకోవద్దు, నువ్వు బయట తిరగద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలా, నేను సంపాదిస్తున్నా కదా అని చెప్పేసి వాడు ఈ విధంగా వేధింపులు మొదలుపెట్టిండు. అట్లా వేధింపులు పెట్టే వరకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఆమె ఏంటంటే చాలా టార్చర్ అయింది వాడి వేధింపులకు. ఏం చేస్తాడో రాత్రి కూడా భయపడుతూ కాలం గడిపింది. మాతో చెప్పలేదు, ఎందుకంటే ఎదిరించిపోయింది కదా, ఏం చెప్పుకోవాలనేది మాతో చెప్పలేదు. కొన్ని రోజులకు వాడేందంటే, మామయ్య మీ బిడ్డ నాతో చక్కగా ఉండలేదు అని చెప్పితే అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అనుభవించిన నరకం అంతా కూడా చెప్పేసింది. చెప్పడంతో ఇక ఉండే లాభం లేదు, విడాకులు తీసుకుంటానంటూ తీసేసుకొని చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. అయిన తర్వాత మళ్ళా ఇది వనితా ఛానల్లో పనిచేసింది. అదే ఛానల్లో క్రాంతి కిరణ్ అంటే ఆయన అందులోనే పనిచేసాడు. అక్కడ వాళ్ళిద్దరికి మళ్ళీ ఇష్టపడేది ఏంటంటే, మళ్ళీ మేము మీ అమ్మ నాయనలు అడుగుతాము అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాయనలు అడుగుతాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళది మహబూబాబాద్. ఒప్పుకున్న తర్వాత సింపుల్గా మహబూబాబాద్లోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నారు. పాప పుట్టింది తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకు చిన్న గొడవలు. ఇక ఆయన కొంచెం షార్ట్ టెంపర్ మనిషి. ఒకసారి 2 సార్లు కొడితే చెవులకెళ్ళి రక్తం వచ్చింది. ఇట్లా అది ఉండదు. ఇట్లా దాని ఉండలేము అనేది కూడా ఆ విడాకులు అయిపోయినాయి. ఆ విడాకులు అయినాక ఇడు పూర్ణచంద్ర గారు ఎంటర్ అయ్యాడు.